ప్రీ మార్కెట్లో ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. సో ఎకనామిక్ క్యాలెండర్ అనేది చూసుకున్నట్టయితే పెద్దగా ఈవెంట్స్ అయితే ఏమి లేవు, హాలిడేస్ కాబట్టి. సో రేపటికి సంబంధించిన యూఎస్కు సంబంధించిన డేటా అయితే ఉంది. సో ఎనీహౌ ఒకసారి ఏడిఆర్స్ అనేది చూసుకుందాం. ఏడిఆర్స్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఒకటి క్లారిటీగా ఉంది. ఇన్ఫోసిస్ నెగిటివ్గా ఉంది 1.75%. దాని తర్వాత విప్రో కూడా నెగిటివ్గా కనిపిస్తుంది అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ నెగిటివ్గా ఉంది. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఐటీకి సంబంధించిన స్టాక్స్ అయితే కొద్దిగా ప్రెషర్లో ఉన్నట్టు కనిపిస్తుంది, ఇన్ఫోసిస్ కానీ విప్రో కానీ. అదేవిధంగా డాక్టర్ రెడ్డీస్ కొద్దిగా పాజిటివ్గా ఉంది. దాని తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ కొద్దిగా పాజిటివ్గా అయితే కనిపిస్తుంది. వెరాజ్ ఐసిఐసిఐ బ్యాంక్ ఏంటంటే మళ్ళీ అగైన్ నెగిటివ్గా ఉంది కాబట్టి బ్యాంకుల్లో మిక్స్డ్ కాంటెక్స్ట్ ఉంది. ఐటీ ప్యాక్లో కొద్దిగా మనకి ప్రెషర్ ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అదేవిధంగా గ్లోబల్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. ముఖ్యంగా ఇక్కడ రష్యా చాలా వీక్గా కనిపిస్తుంది ప్రస్తుతానికి, ఫ్రాన్స్ వీక్గా ఉంది. మన నిఫ్టీ 50 ఫ్యూచర్స్ ఎస్జిఎక్స్ నిఫ్టీ చూసుకున్నట్లయితే దగ్గర 78 పాయింట్స్ నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఆబ్వియస్గా మనం స్ట్రాంగ్ గ్యాప్ డౌన్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. యుఎస్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది చూస్తే యుఎస్ పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఓకేనా, సో ఎనీహౌ మిక్స్డ్ కాంటెక్స్ట్ ఉంది. మన ఎస్జిఎక్స్ నిఫ్టీ అయితే వీక్గా ఉంది అండ్ ఏషియా మార్కెట్ జపాన్ అయితే చాలా పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఎనీహౌ మనం ఎస్జిఎక్స్ నిఫ్టీని బేస్ చేసుకుంటాం కాబట్టి కొంత వీక్నెస్ అయితే కనిపిస్తుంది. ఇక ఎఫ్ఐఎస్ డిఐఎస్ డేటా విషయానికి వస్తే ఎఫ్ఐఎస్ జూన్ 21న 4,000 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. దాని తర్వాత ఈ రెండు కూడా కలుపుకుంటే 1,000 కోట్లు ఎగ్జిట్ అయినట్టు తెలుస్తుంది. ఎనీహౌ మొన్న ఫ్రైడే డేటా మాత్రమే చూసుకున్నట్టయితే 344 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేసినట్టు తెలుస్తుంది. డిఐఎస్ 684 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేసినట్టు తెలుస్తుంది. మొత్తం చూసుకున్నట్టయితే 1028 క్రోర్స్ అనేది క్యాష్ మార్కెట్లో ఎగ్జిట్ అయినట్టు తెలుస్తుంది. అదేవిధంగా బ్యాన్ లిస్ట్ విషయానికి వస్తే ఈ స్టాక్స్ అనేది బ్యాన్ లిస్ట్ లో ఉన్నాయి. రీసెంట్ గా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనేది బ్యాన్ లిస్ట్ లోకి వెళ్ళింది. బిహెచ్ఈఎల్ ఏమో బ్యాన్ నుంచి బయటకు రావడం అనేది జరిగింది. ఇక ఎటువంటి స్టాక్స్ కూడా ఫైనాన్షియల్ రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయట్లేదు. ఇక టెక్నికల్ సమరీ అనేది చూసుకున్నట్లయితే ప్రీవియస్ గా మనం అబ్జర్వ్ చేస్తూ వస్తుంటే బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్ గా చూపించింది. బట్ ఈసారి డైలీ టైం ఫ్రేమ్ లో చూస్తే సెల్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంది. అదేవిధంగా నిఫ్టీ చూసుకున్నట్లయితే ప్రస్తుతం న్యూట్రల్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంది. సో యాజ్ కంపేర్ టు బ్యాంక్ నిఫ్టీ అంటే నిఫ్టీ కొద్దిగా పాజిటివ్గా ఇండికేట్ అనేది కనిపిస్తుంది. ఇక ఓపెన్ ఇంట్రెస్ట్ విషయానికి వస్తే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే 18,800 దగ్గర అయితే స్ట్రాంగ్ కాల్స్ అయితే సెల్ చేశారు. 19,000 దగ్గర మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉండే అవకాశం ఉంది. ఓకే, చెప్పుకోదగ్గ సపోర్ట్ అంటే 18,500 దగ్గర కనిపిస్తుంది. ఓకే, సో ఎనీహౌ బిగ్గర్ పిక్చర్లో మనం చూసుకున్నట్టయితే చాలా మంది షార్ట్ సైడే ఉన్నట్టున్నారు, బేరిష్ పొజిషన్స్ తీసుకున్నారు. చాలా మంది కాల్స్ అగ్రెసివ్గా సెల్ చేసినట్టు కనిపిస్తూ ఉంది. ఇక టెక్నికల్గా మాట్లాడుకోవాల్సి వస్తే నిఫ్టీ 50 అనేది మనకి ఈ యొక్క 18,885 దగ్గర ఏంటంటే ప్రీవియస్గా ఆల్మోస్ట్ 3 టైమ్స్ అనేది రెసిస్టెన్స్ తీసుకుంది. అదేవిధంగా మనకి ఇక్కడ 18,670 దగ్గర అయితే మనకి 3 టైమ్స్ అనేది సపోర్ట్ తీసుకుంది. దగ్గర 18,670 దగ్గర ఈ యొక్క లెవెల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ లెవెల్ బ్రేక్ డౌన్ జరిగిందంటే మనకి మార్కెట్ అనేది కొంత వీక్ సెంటిమెంట్ అనేది డెవలప్ అయ్యే అవకాశం ఉంది. సో బిగ్గర్ పిక్చర్లో మనం అట్లీస్ట్ ఏంటంటే ఈ యొక్క పర్టికులర్ లెవెల్ అనేది ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ డౌన్ జరిగితే నెక్స్ట్ మనకున్న క్రూషియల్ సపోర్ట్ వచ్చేసరికి 18,482. ఇండియా విక్స్ విషయానికి వస్తే డైలీ టైం ఫ్రేమ్ లో చూస్తే కొద్దిగా కూల్ ఆఫ్ అయిందని చెప్పొచ్చు. ఓకే, ప్రీవియస్ గా మనకి 11.8 దాకా వెళ్ళింది, 11.2 దగ్గర క్లోజ్ అయింది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో కూడా చూడాల్సిన లెవెల్ వచ్చేసరికి ఈ యొక్క పర్టికులర్ లెవెల్ దగ్గర ఏంటంటే మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ అనేది తీసుకుంది. 43,350 80 ఈ లెవెల్ దగ్గర ఏంటంటే ఒక జోన్ అనేది ఉందన్నమాట. సో పర్టికులర్గా ఈ జోన్ అనేది మనం వాచ్ చేద్దాం. ఈ జోన్ కన్నా బ్రేక్ డౌన్ జరిగితే కొంత నెగిటివ్ సెంటిమెంట్ అనేది వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఎస్జిఎక్స్ నిఫ్టీ ప్రీవియస్గా ఏదైతే లో ఉందో లోని హోల్డ్ చేస్తుంది ప్రస్తుతానికి డైలీ టైం ఫ్రేమ్ లో. సో ఎనీహౌ ఒక ఇండెసిషన్ క్యాండిల్ అయితే ఫార్మేషన్ జరుగుతుంది ఎస్జిఎక్స్ నిఫ్టీలో. సో బేస్డ్ ఆన్ ద ఎస్జిఎక్స్ నిఫ్టీ మన నిఫ్టీ ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది ఒకసారి చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి ఎస్జిఎక్స్ నిఫ్టీ 18,720 దగ్గర ట్రేడ్ అవుతుంది. బట్ మన నిఫ్టీ ఎక్కడ క్లోజ్ అయిందంటే 18,665. ఓకే, ఎనీహౌ ఇక్కడ ఒక 35 to 50 పాయింట్స్ స్టిల్ పాజిటివ్గా ఉంది. ఒకవేళ గ్యాప్ అప్ పైన సస్టైన్ అవ్వటం అనేది కష్టం. ఓకే, ఇమీడియట్గా ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకునే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికి వ్యూ ఏంటంటే షార్ట్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుందాం, అట్లీస్ట్ ఫర్ షార్ట్ టర్మ్ అనమాట. ఓకే, దట్ ఈస్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్. థ్యాంక్స్ ఫ్రెండ్స్.